పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు. వేమూరు నియోజకవర్గం వేమూరులో పలు కార్యక్రమాలలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరు ఎంపీడీఓ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లా ఐసిడిఎస్ అమర్తులూరులో పోషణ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతుమారు నుండి జంపన రోడ్డు విద్యుద్దీకరణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆనందబాబు గారి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పనిచేయడం కోసం మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారనుకుంటున్నాం. నేను నాయకత్వం వహించాలనుకోవట్లా, సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకోసం సేవ చేయడానికి ఇవాళ ఖచ్చితంగా మేము కంకణబద్దులమై పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఆ దిశగా అటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చాలా వస్తాయి. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రోగ్రామ్స్, మీరు ఆర్థిక స్వావలంబనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చాలా చేస్తుంది. ప్రతి పేదవాళ్ళు కూడా కోటీశ్వరులు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తలంపు. P4 మోడల్ అదే. ఇలా ఆర్థికంగా స్థితివంతులైనటువంటి ప్రతి వాళ్ళు గతంలో జన్మభూమి ప్రోగ్రాం కింద మళ్ళా ఎక్కడెక్కడ స్థిరపడినటువంటి పెద్ద పెద్దవాళ్ళలో కూడా గ్రామాలకు వచ్చి గ్రామాలు బాగు చేసే దానిలో భాగస్వాములు అయ్యారు. ఈరోజు కూడా అటువంటి కార్యక్రమమే P4 అనేది. పేదవాళ్ళని తనిఖీలు చేయాలి, పేదరికం పోవాలనేది ప్రధాన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏది అనుకున్నా అది నెరవేరింది. ఈ రోజు విజన్తో పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆలోచన చేశారంటే 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి. అధికారులు చెప్పినప్పుడు ఒక రోజు ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది. దానికి సంబంధించిన మంచి చెడులన్నీ కూడా అధికారులు చెప్తారు. ఏ విధంగా 6 సంవత్సరాల వరకు పిల్లల పోషణ, వాళ్ళ ఆరోగ్య స్థాయిని ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బిడ్డ పెరుగుదలకి పునాదేయటం, వాళ్ళ యొక్క చిన్నతనం నుంచే అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ వచ్చే రోజుల్లో డెవలప్ అవుతూ ఉన్నాం. మానసికంగా, శారీరకంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండు చూడాలంటే పౌష్టికాహారాన్ని సక్రమమైన మోతాదులో అందించాల్సిన అవసరం ఉంది. దానికి తల్లి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఎప్పుడో 1975లో హిస్టరీలో జరిగాయి. మన నియోజకవర్గంలో 308 సెంటర్లు 12 సెక్టార్లుగా ఈ ప్రాజెక్టు పనిచేస్తూ ఉంది. దాదాపు మీరందరూ కూడా వాటిలో చాలా మంది మరి ఎంప్లాయీస్ ఉన్నారు. మీ దగ్గర ఉండేటటువంటి అంగన్వాడీ పిల్లల దగ్గర నుంచి, గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి వారందరికీ టీచర్లుగా, ఆయాలుగా ఉన్నటువంటి మీరు ప్రత్యేకమైనటువంటి బాధ్యతతో టీచర్లతో సమానంగా పనిచేస్తూ ఉంటారు. గతంలో కూడా నేను చూశాను. కొంచెం వెనక్కి ఫోన్ పడుతుంది. ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను అందరూ మరొకసారి తప్పకుండా ఈ కార్యక్రమం ఐసిడిఎస్ వారి తరఫున జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతున్నది. ఆశీర్వదించబడి వారు మేలు చేయాలన్న ఉద్దేశంతో మరి రాకపోకలకి రాత్రి సమయంలో ఇబ్బందిగా ఉంటుందని విద్యుదీకరణ జరిగించారు. మరి దానిని ఓపెన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవగాహన ఉంది. గత 5 ఏళ్లలో మీకు ఎవరు ఏం చేయాలి నాకు తెలుసు. ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇటీవల మీకు గ్రాట్యుటీకి సంబంధించి కూడా ఎన్నో కోట్ల రూపాయలు 10 కోట్లు విడుదల చేశారు. మనమా అదేవిధంగా మిగిలిన మీ సమస్యల పరిష్కారానికి కూడా మేము పనిచేస్తాం. మీరు ఎక్కువ బాధ్యత అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా మీరు ప్రాజెక్ట్ నడిపే వ్యక్తులుగా మీరు ఖచ్చితంగా గురుతరమైన బాధ్యత. చిన్నారులు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పుట్టిన తర్వాత
మరి ఎల్కేజీ యూకేజీ కంటే ముందు ప్రీ స్కూల్ దగ్గర నుంచి చూసేది మీరు, బిడ్డ ఆలనాపాలను చూసేది మీరు. అదేవిధంగా తల్లులకి సరైన శిక్షణ అన్ని రకాలుగా వారిని ముందుకు నడిపే దానిలో ప్రధానమైన పాత్ర పోషించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. మన నియోజకవర్గం అందులో ఆ కార్యక్రమాలను ప్రభుత్వం ఇచ్చే ప్రోగ్రాం చేయడంలో ఒక రోల్ మోడల్ గా మీరు నిలబడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సంబంధించి చుట్టూ మిషన్ పంపిణీ శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఈ మండలంలో 130 మంది ఎంపిక చేశారని చెప్పి చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం మీద 500 మహిళల్ని ఈ ఫస్ట్ ఫేజ్ లో ఎంపిక చేశారని అనుకుంటున్నాను. ఇవన్నీ గతంలో 2019 నుంచి 19 వరకు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు వేలలో ఈ గుడ్డు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ రోజు మిషన్ ఇచ్చాం. 5 సంవత్సరాలు మళ్ళా ఏ విధమైనటువంటి ఈ సెల్ఫ్ సస్టైన్ ప్రోగ్రామ్ అనేది జరిగిందని నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో అయితే మళ్ళా ఈ రోజు మంచి రోజులు వచ్చినాయి. మీరు మాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల క్రితం 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చారో 5 ఏళ్లలో ఆ దుర్మార్గమైన పరిపాలన, పనికిరాని పరిపాలన, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేసిన పరిపాలనని చూడలేక బ్రహ్మాండమైన మెజార్టీతో మమ్మల్ని గెలిపించి మీరందరూ కూడా మా మీద ఒక గురుతరమైన బాధ్యత మా మీద పెట్టారు. మరి కొన్ని శుభాకాంక్షలు చెప్తే బాగుంటుందని మరి ఐదు కోరుతున్నాం. సైడ్ అండి సార్, సైడ్ అండి సార్, వెనక నుంచి మొత్తం చెప్పారు అసలు ఈ ప్రోగ్రామ్, ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది అనేది. వాస్తవం 2009 నుంచి 14 దాకా కూడా నేను ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో వచ్చారు, రెడీ చేస్తే ఇమీడియట్ గా పోల్స్ వేయటం, వైరింగ్ లైన్ లాగటం మొత్తం అయిపోయింది. లైట్లు బిగించే దగ్గర ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోతే 5 సంవత్సరాలు కనీసం ఆ లైట్లు పెట్టడం చేతగాల ఆ ప్రభుత్వానికి. మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ పెట్టాలనే ఆలోచన మేము ఆలోచించే లోపే స్థానికంగా మరి మన జేడీ గారు అంటాం మేము. జేడీ శ్రీనివాసరావు గారి ఫాదరు వెంకటేశ్వర గారు ఇక్కడే ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మేము చేస్తాం ఈ కార్యక్రమం అని చెప్పి ముందుకు వచ్చినందుకు గ్రామం తరఫున, మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా వారికి. ఎందుకంటే స్ఫూర్తి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి. జన్మభూమి, గతంలో జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకొని దేశ విదేశాల్లో స్థిరపడి చదువుకున్న వాళ్ళు, సంపాదించిన వాళ్ళు బ్యాక్ టు సొసైటీ అనే ఆలోచన. నేను ఏదో సమాజానికి చేయాలి, నా గ్రామానికి చేయాలి, నా వాళ్ళకి చేయాలనే ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపొందుకొని వెనక్కొచ్చి ఏ విధంగా గ్రామాల అభివృద్ధికి కష్టపడ్డారో, ఆర్థిక సహకారాన్ని అందించారో చూసాం. ఆయన 95 నుంచి 2004 అధికారంలో ఉన్నప్పుడు. ఈ రోజు మళ్ళా కొత్త విధానం P4 మోడల్, పేదల్ని ధనికులుగా చేయాలి, కోటీశ్వరులను చేయాలి, వారికి చేయూతను అందించాలి. ఆ దిశగా కూడా దానికి ఒక విధంగా జన్మభూమికి 2 అని అనుకోవాలి ఈ కార్యక్రమం. అదే టైప్ ప్రోగ్రాం వేరే ప్రోగ్రాం తీసుకొచ్చారు. దానిలో భాగంగా కొనసాగిస్తుగా ఇవాళ P4 మోడల్లో ఇవాళ ముందుకు పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఇంకొక రకంగా పాత జన్మభూమి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని శ్రీనివాసరావు గారు ఈ రోజున వారి గ్రామానికి ఈ రోజున చిన్నతనం గుర్తు, వాళ్ళన్నీ కూడా గుర్తులు చెప్పారు. ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, చదువుకునే రోజులు ఈ రోడ్లు ఏ విధంగా ఉండే, కరెంటు పరిస్థితి ఏంటనేది. ఇవన్నీ కూడా మరి ఈ రోజున దాదాపు 4-5 లక్షల రూపాయలు వాళ్ళ సొంత నిధులు వెచ్చించి ఈరోజు ఈ విద్యుత్ కాంతులు గ్రామానికి ఈ రోడ్డు పొడవుత అందించినందుకు వారిని హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తూ, కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. అవునా, సోలార్ ఈ ప్యానల్స్ ఎక్కడ పెట్టారు? అవసరం లేదా? అంటే అక్కడే ప్రొడక్ట్ అయ్యి అక్కడే మళ్ళీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పోల్ టు పోల్ విడిచి పోలేసారా?
అంటే ఆ మధ్యలో పోలికి మళ్ళీ మామూలు కరెంట్ ఇచ్చారా? ఇవాళ ఇస్తారా?